హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి వడ అండి. చాలా టేస్టీగా చాలా బాగా అయితే కుదిరేయండి. కొంచెం సేఫ్ అవుట్ వచ్చేయండి పిండి లూజ్ అవ్వడం వల్ల. కానీ సూపర్ సూపర్ అండి అసలు చెప్పాలంటే. నేనైతే మొత్తానికి కొంచెం ఎక్కువ గుళ్ళు అయితే నానపెట్టుకున్నానండి. కొంత ఇడ్లీకని కొంత దోసకనేసి అయితే నానపెట్టుకున్నానండి. అందులో వాడికైతే నేను కాస్త పిండి ముందే మిక్సీలో వేసి తీసి పెట్టుకున్నానండి. అందులోకి ఆనియన్స్, కరివేపాకు, చిల్లీ ఇవన్నీ కలిపి నేను ఒక 3 అవర్స్ అయితే పిండిని అయితే నానపెట్టానండి. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నానండి. మంచిగా మిక్స్ చేసినాక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం కొంచెం మొత్తం తీసుకొని అయితే నేను గారెల్లో వేసుకున్నానండి. మంచి రంగు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. వడలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే చాలా ఇష్టంగా అయితే తిన్నామండి. నేనైతే ఎప్పుడు వడలు అయితే వేయలేదండి. గారెలు అంటే వేస్తానండి. నాకు గారెలు అంటే చాలా ఇష్టం కనుక వడలు అయితే ఇదే ఫస్ట్ సారి వేయడం అండి. చాలా బాగా వచ్చాయండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.